తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆయా కార్మికులను అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకుడు కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 12వ తేదీ వరకు ఆప్కాస్ నుంచి వేతనాలు అందకపోవడం శోచనీయమన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తూ 60 సంవత్సరాలు నిండిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించడామన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు, అధికారులు తమ విధానాలను మార్చుకుని వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల విషయమై కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి అలాగే ఈ నెల 20 సార్వత్రిక సమ్మెకు సంబంధించి సమ్మె నోటీసు సమస్యల విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ నెల 12వ తేదీ కావస్తున్న కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆప్కోస్ వర్కర్లు అయితేనేముంది, మరి అడిషనల్ కార్మికులకి అయితేనేముంది వేతనాలు ఇప్పటి వరకు పడలేదు. అలాగే ఈ గత నెలలో దాదాపు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 60 సంవత్సరాలు పైబడినాయని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి 27 మందిని, ఇంజనీర్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్న 14 మందిని నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం జరిగింది. వారికి సంబంధించి కూడా వారి కుటుంబంలో ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయాలి, వారికి ఏదన్నా ప్రభుత్వం నుంచి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 20 రోజులు కావస్తున్న అధికార యంత్రాంగం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రస్తుతానికైనా వాళ్ళ కుటుంబ పోషణ జరగాలంటే కనీసం అడిషనల్ కార్మికులకైనా కానీ వాళ్ళ పిల్లలని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల జరగబోవు 20వ తేదీ సార్వత్రిక సమ్మెలో కూడా మున్సిపల్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ సమ్మెను జయప్రదం చేయడానికి మన మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘటితమై జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను మనము కలిసి గట్టిగా చేసి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనమంటే ఏందో తెలిసే విధంగా ఆ సమ్మెను జయప్రదం చేసుకునే దానికి ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మున్సిపల్ వర్కర్స్ అందులో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీ తారక రామారావు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్. ఒక ఉన్నత స్థానంలో ఉండి మంత్రిగా పనిచేసిన విడుదల రజనిపై ఇష్టం వచ్చినట్లు సీఏ వ్యవహరించిన తీరు దారుణమని వైసీపీ నేతలు మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన ఒక మహిళను నడిరోడ్డు మీద అవమానిస్తారా అంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మహిళల పక్షాన, వైసీపీ పక్షాన పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అభద్రతా భావంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు చేరువగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజాసేవ చేసి ప్రజలకు అండగా ఉన్నారు. వారందరినీ కూడా భవిష్యత్తులో ప్రజల్లో తిరగకుండా చేయాలి. ఏదో రకంగా తప్పుడు కేసులో తగాదాలో సృష్టించి వారి మీద బురద జల్లి ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతో 11 నెలలుగా ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది మనందరం కూడా చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వం చేసే తప్పులు కానీ, ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ, ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇస్తామని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి ఈరోజు మళ్ళీ అమరావతి పేరుతో ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో దాని గురించి గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళ గొంతుకుని నొక్కే విధంగా ఈరోజు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసాం. ఈరోజు అందులో భాగంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అనారోగ్యంతో బాధపడితే పరామర్శగా వెళ్తే ఆ పరామర్శ సమయంలో అంటే కాన్స్టిట్యున్సీలో కూడా తిరగకూడదు, నియోజకవర్గంలో కూడా వీళ్ళు తిరగకూడదు, తిరిగితే మేము ఎలాగే చూపిస్తామనే విధంగా చాలా చాలా దౌర్జన్యంగా ఈరోజు మహిళా లోకం అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్ కనీసం మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఉండే కాదు. చాలా దుర్మార్గంగా ఆవిడని కారులోంచి బయటికి లాగి రెక్క పట్టుకుని ఆవిడని పక్కకు దోసి ఆవిడ కారు మంత్రి గారు మహిళా నాయకురాలకు సంబంధించిన కారులో చాలా దౌర్జన్యంగా చొరబడి వెనకాల ఉన్నటువంటి ఆవిడకి సంబంధించిన పిఆర్ఓని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది.
దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళల్ని ప్రతి చోట కూడా గౌరవించుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆయన 5 సంవత్సరాల పాలనలోనూ కూడా మహిళలకి ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, మహిళా సాధికారత ఏ విధంగా సాధించారని మనందరూ కూడా చూసాం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలు ప్రాధాన్యత ఇచ్చి మహిళా శక్తిని, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుట్రపూర్తి ధోరణిలో మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఇలాంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించేది లేదు. మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పకుండా మీకు చేసి కాలమే నిర్ణయిస్తుంది. మీ ఇంటికి మా ఇంటి నుంచి మీ ఇంటి ఎందుకు దూరం అయితే సామెత చెప్తారు, మీ ఇంటి దేని నుంచి మా ఇంటికి ఎందుకు దూరం అని. మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు రాబో రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. విడుదల రజనీ గారి మీద జరిగిన దాడిని, పోలీసు జులుని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని, ముఖ్యంగా ఏదైతే సీఏ సుబ్బారెడ్డి ఉన్నాడో అతన్ని తక్షణ విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పుడూరులోని శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండుగ జరిగిందని ఆలయ చైర్మన్ ఎర్రా వెంకట సుబ్బారావు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా మహోత్సవాలకు హాజరవుతారని తెలిపారు. భక్తులు ఇంటికో అరటి పండ్ల గెల చొప్పున నైవేద్యంగా సమర్పించారని, జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్ర దుర్గారావు, ఎంపీటీసీ నిమ్మల బాలు, నీటి సంఘం అధ్యక్షులు ఎర్ర సుబ్రహ్మణ్యం, నిమ్మల బాబ్జీ, ఎర్ర విక్రమ్, ఓదూరి రాంబాబు, లోకం సుబ్బారావు, ఎర్ర చిట్టిబాబు, ఎర్ర రాజు, గ్రామ ఆడపడుచులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవస్థానం ఉప్పులూరు ఇది 1300 సంవత్సరం నుంచి స్వయంభూగా వెలిసింది. దీనికి ప్రత్యేక పూజలు అలాగే 7వ తారీఖుని మొదలయ్యి అలాగే 13వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది వైశాఖ శక్తి పౌర్ణమి రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ రోజు భారీ రథోత్సవం జరుగుతుంది, రంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి జనాదరణ అలాగే ప్రతి గ్రామం నుంచి ఇచ్చేసి దీన్ని ఉత్సవంగా చూసి భావిస్తారు. దీని అందరూ కూడా విశేషంగా ఉంది. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ఒంటి మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా భారతదేశంలో కూడా జరగదు. దళితులు అర్చకులుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేవస్థానాన్ని పూజిస్తూ అంగరంగ వైభవంగా ఈ రాత్రి వైశాఖ పౌర్ణమి రోజుని ప్రతి ఆడపడుచు కూడా రావడం, అట్టుపల్లికి వెళ్ళవడం ఆరోగ్యంగా అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా జరుగుతుంది. ఇటువంటి దళితులు అత్యుగతం చేసి ఒక దేవస్థానం భారతదేశంలో కూడా లేదని నేను చెప్పగలను. జై చెన్నకేశ్వర. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, చిన్నారులకు ఎటువంటి రక్షణ లేదని అన్నారు. మాజీ మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి చేయి చేసుకోవడం దారుణమని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని మండిపడ్డారు. పట్టణ అధ్యక్షురాలు శివప్రసన్న గారు, అదేవిధంగా జిల్లా మహిళా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సుజాత గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు దీప్తి గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు, అందరూ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం మనం చూసాము. మాజీ మంత్రివర్యులు సోదరి విడుదల రజనీ గారు ఒక పరామర్శ కోసం గుంటూరు జిల్లాలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరొక కార్యక్రమానికి వెళ్ళే సమయంలో వారి కూడా ఉన్న ఒక అనుచరుడు వారిని అరెస్ట్ చేయడం కోసం ఒక ఇష్యూని రేస్ చేసి ఆవిడ్ని చాలా అవమానించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు, మహిళలకి రక్షణ కల్పిస్తామని, మహిళలందరికీ కూడా మేము బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకి అగ్రస్థానం ఇస్తామని, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చేసిందో అన్ని కార్యక్రమాలు అంతకు మించి మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 ఇప్పటి వరకు లేదు, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏమీ ఇప్పటి వరకు లేవు. కానీ మహిళల పట్ల, చిన్నారుల పట్ల అత్యాచారాలు, దాడులు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అనేక చోట్ల చిన్నారులు సైతం అనంతపురం జిల్లా కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిన్నారుల మీద అనేక సంఘటనలు జరిగాయి. హాస్టల్స్లో జరిగాయి, బయట జరిగాయి.
వీటి మీద కఠినమైన శిక్షలు కానీ తీసుకున్న ప్రభుత్వం కఠినంగా బాధ్యత వహించినట్లు కానీ ఎక్కడ మనకి కనిపించట్లేదు. అంతేకాకుండా మహిళల పట్ల సోషల్ మీడియా ద్వారా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం, చాలా అసభ్యకరంగా మాట్లాడడం, వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులు అవమానంతో బాధపడే విధంగా మాట్లాడడం, మహిళల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా జరుగుతోంది. మరి నిన్న సంఘటన చూస్తాం. మొన్న 9వ తేదీన ఒక సంఘటన జరిగింది. కల్పన అనే ఒక ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆవిడ మీద ఏదో సంథింగ్ సోషల్ మీడియాయో ఏదో కేసు పెట్టారు. ఏదైనా కేసు పెట్టచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, దానికి ఎవరు కూడా తప్పు పట్టలేరు. ఎవరైనా ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు ఎస్సీలతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్. కాలువల తవ్వకం పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటన. లిఖితపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీఐఎస్సీ చైర్మన్ రామరాజు. ఏపీ పీఎస్సీ స్కామ్ లో గౌతమ్ సవాంగ్ హస్తం ఉంది. టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు. ఈ వార్తలు ఎంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.